ఈ పాఠంలో అర్థాలంకారాలలో ఒకటి అయిన వ్యాజనిందాలంకారం గురించి తెలుసుకుందాం. వ్యాజనిందాలంకారం నింద చేత మరొక నిందను స్ఫురింపచేయడాన్ని వ్యాజనిందాలంకారం అంటారు. ఉదాహరణకు, ఓ బ్రహ్మా, పూర్వం నీ తలల్లో ఒక్కదానిని మాత్రమే ఖండించిన శివుడు నిందింపతగినవాడు. ఈ వాక్యం అడిదం సూరకవి చంద్రాలోకంలో రాశారు. పై ఉదాహరణలో బ్రహ్మ తలలను ఖండించిన శివుడు నిందింపబడటం ప్రధానం. శివుడు నిందింపబడటానికి ఒక్క తల ఖండించి మిగిలిన 4 తలలతో బ్రహ్మని మిగిల్చడమే. అన్ని తలలను ఖండించినట్లయితే అసలు బ్రహ్మయే ఉండేవాడు కాదని, ఇలాంటి సృష్టి ఉండేది కాదని, సుఖదుఖాలు ఉండేవి కావని శివనింద. కానీ ఇచట ఈ నింద చేత బ్రహ్మ తప్పుడు సృష్టి చేస్తున్నాడనే మరో నింద కనబడడం చేత ఇది వ్యాజనింద అయింది. ఇట్లా వ్యాజనింద లక్ష్యాలక్షణం చేసుకోవచ్చును.